ఏపీలో ఎన్నికలు అయిపోయి కొత్త ప్రభుత్వం వచ్చి 100 రోజులు పూర్తయ్యాయి. కానీ పల్లెల్లో మాత్రం పార్టీల పంచాయతీలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం ఏలూరు జిల్లాలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ పెను దుమారం లేపింది. పట్టపగలు ఓ వ్యక్తి కాళ్ళు చేతులు కట్టి కారులో ఎత్తుకెళ్లారు కొందరు వ్యక్తులు. ఇది చూసిన స్థానికులు వీడియో తీసి యువకుడు కిడ్నాప్ అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్ అయింది. రంగంలోకి దిగిన పోలీసులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఏంటా కిడ్నాప్ కహాని ఇప్పుడు తెలుసుకుందాం. ఏలూరు జిల్లా నూజివీడు మండలం తుక్కులూరులో సోమవారం మిట్ట మధ్యాహ్నం నాగరాజు అనే యువకుడిపై దాడి చేసి అందరూ చూస్తూ ఉండగానే కాళ్ళు చేతులు కట్టేసి ఓ నెంబర్ లేని కారులో ఎత్తుకెళ్లారు కొందరు వ్యక్తులు. ఇది చూసిన స్థానికులు వీడియో తీసి సోషల్ మీడియాలో యువకుడు కిడ్నాప్ అంటూ పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ అయింది. దాడికి గురి కాబడిన వ్యక్తి వైసీపీకి చెందినవాడు కావడంతో వైసీపీ శ్రేణులంతా నూజివీడు రూరల్ పిఎస్ కు చేరుకున్నారు. దాడి చేసిన వ్యక్తి టీడీపీ వ్యక్తి కావడంతో టీడీపీ శ్రేణులు కూడా పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. ఈ తుక్లూరు గ్రామంలో ఒక వ్యక్తిని కార్లో కిడ్నాప్ చేశారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ జరుగుతోంది. దీనికి సంబంధించి ఎవరైతే ఆ యొక్క కిడ్నాప్ గురవుతున్నారని చెప్పేసి అన్నారో అతని పేరు అచ్చి నాగరాజు. ఇతనికి సంబంధించి ఒక అన్నే సురేష్ అని అతనికి ఫోన్ కాల్ చేసి అసభ్యంగా మాట్లాడారనే ఉద్దేశంతో అతను నన్ను ఫోన్లో ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి అని అడగడానికని అదే కారులో ఆ తుక్లూరు వెళ్ళడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య చిన్న ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఈ అచ్చి నాగరాజు గారిని ఎవరైతే ఉన్నారో అతన్ని తాళ్ళతో కట్టి కార్లో వేసుకొచ్చారని చెప్పేసి అని చెప్పడం జరిగింది. అతన్ని ఇలాగ తాగి నా మీద బూతులు తిడుతున్నాడు కొడతానని చెప్పేసి అని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేయడం అనేది జరిగింది. దీనిపైన మేము ఎంక్వైరీ చేసి దానిపైన దర్యాప్తు చేయడం అనేది జరుగుతుంది. దర్యాప్తు చేస్తున్నాం సార్. దానికి సంబంధించిన వీడియోస్ కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. తీసుకుని నేను కేసుకి సంబంధించినటువంటి అన్ని కూడా మేము ఫైల్ చేయడం అనేది జరుగుతుంది. కేసు నమోదు చేసి చర్య తీసుకోవడం అనేది జరుగుతుంది. అందులో రిపోర్ట్లు ఏది ఇస్తే దాని మీద ప్రకారం నేను ఈ యాజ్ పర్ లా అంతా కూడా మేము దర్యాప్తు చేసి దాని ప్రకారం అంతా కూడా చట్టపరంగా చర్య తీసుకుంటాం. నాగరాజు అనే వ్యక్తి సురేష్ అనే వ్యక్తికి మద్యం మత్తులో దుర్భాషలాడితే అతని ఇంటికి వెళ్లి బలవంతంగా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చాడని, ఇది పార్టీలకు సంబంధించిన గొడవ కాదని అందరినీ స్టేషన్ నుంచి పంపించి వేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, చట్టాన్ని చేతిలోకి తీసుకుని బలవంతంగా కారులో ఎక్కించిన సురేష్ పై కూడా కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. ఈ విధంగా కిడ్నాప్ కలకలానికి తెరపడింది. For more videos like this, subscribe Big TV channel.